మీ మీ భావాలు ఐడియాలజీ చూసుకుంటుంటే కొంచెం ఆర్జీవి గారికి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంటాయి. ఏమన్నా సింక్ అవుతా మీకు అనిపిస్తుంటుందా? ఏ విషయాలు ఎప్పుడు ఆలోచించాలా, ఎప్పుడు మా ఇద్దరికి ఆర్గ్యుమెంట్ అవుతుంది తప్ప ఎప్పుడు ఫ్రెండ్లీ డిస్కషన్ పెద్దగా ఎప్పుడు అవ్వలేదు అనుకుంటా. నాకు గుర్తుంది. ఐ డోంట్ నో లైక్ వాట్, అసలు ఎందుకు వచ్చింది ఆ థాట్, ఇది ఆర్జీవి కంపారిజన్ ఎందుకు వచ్చింది? చాలా ఓపెన్గా మాట్లాడుతుంటారు ఆయన కూడా మీలాగే. ఇంకా తనకు నచ్చినట్టుగా లైఫ్ లీడ్ చేస్తారు, ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించడు. అట్లా చూస్తే చాలా డిఫరెన్స్ ఉందండి. అంటే నేను ఇంకా చాలా రెస్ట్రిక్టెడ్, తను జీవించేస్తున్నాడు, నేను అప్పుడప్పుడు బతకటానికి ట్రై చేస్తున్నాను. సో తేడా ఉంది. అండ్ యాక్టింగ్ నిజమా? నిజమే, తను 100% తను ఫీల్ అయ్యేదని చెప్తాడు అంతే. అంటే యాక్టింగ్ ఏముంటుంది, ఇంకా అంత ఓపెన్గా మాట్లాడిన తర్వాత యాక్టింగ్ ఏముంటుంది. ఓకే ఓకే అండి. అంటే అంటే మీకు పెద్ద ఫ్యాన్ అని చెప్పలేను, కానీ నేను డెఫినెట్గా ఐ రెస్పెక్ట్ యూ లాట్ అండి. ఐ లవ్ యువర్ ఐడియాలజీ అండ్ ఐ లవ్ ద వే యూ లివ్. డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓకే, మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తే మీరు ఇండస్ట్రీకి వచ్చాక బాబా అయ్యారా లేదా అంతకుముందే బాబా? అంటే మీ పేరు జగపతి బాబు ముందేనా? తర్వాత బాబు లేదు, నా పేరు జగపతిరావు, అది కూడా మా తాతగారి పేరు. జగపతి బ్యానర్ కూడా తాతగారి పేరు, నా పేరు కాదు. ఓకే. అండ్ ఈ బాబు అన్న దాని మీద చాలా సినిమాల్లో సెటర్లు కూడా వేశారు, లైక్ కృష్ణవంశీ గారు. అసలు అంటే బయట జనాల్లో ఉన్న ఉద్దేశం ఏంటంటే అసలు ఈ బాబు వాట్ ఈస్ దిస్ కల్చర్ అన్నట్టు ఒక డౌట్ అయితే ఉంది ప్రతి ఆడియన్స్కి. అండ్ ఏంటి అంటే మిమ్మల్ని ముద్దుగా బాబు అని పిలుస్తుంటారా హీరోలని, లేకపోతే ఒక రెస్పెక్టా, అది ఏంటి దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి? యాక్చువల్లీ నాకు తెలిసి కన్వీనియన్స్ కోసం చేసిన పని అది. ఓకే. ఇప్పుడు ఒక పెద్ద హీరో ఉన్నాడు, పేరుతో పిలవలే, గారు అండి అనేది మళ్ళీ కొంచెం దూరం అయిపోతుంది ఒక రిలేషన్షిప్, ఒక డైరెక్టర్కి. ఐఎమ్ జస్ట్ థింకింగ్, ఇది నా థాట్. కో ఆర్టిస్ట్కి కానీ పిలవటానికి కానీ